తెలుగు పంచాంగం ప్రకారం మొత్తం 12 నెలలు ఉన్నప్పటికీ అందులో కొన్ని మాసాలు భగవంతుని ఆరాధనకు విశేషమైనవి. పరమ పవిత్రమైన కార్తీక మాసం పూర్తి చేసుకుని మార్గశిర మాసంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా మార్గశిర మాస విశిష్టతను తెలుసుకుందాం. మాసాన మార్గశీర్షోహం అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి మార్గశిర మాసం అండి. కార్తీక మాసం శివునికి విష్ణువునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో మనము విశేషంగా పూజలు జరుపుకుంటాం. అలాగే మార్గశిర మాసం కూడా చాలా విశిష్టమైనది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. మార్గశిర మాసం మొదటి రోజే కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపిస్తారు. అంటే నదిలో స్నానం చేసి దీపాలు వదలటంతో ప్రారంభమవుతుంది మార్గశిర మాసం. అందుకే వీలైన వాళ్ళు నదిలో స్నానం చేస్తే చాలా మంచిది. ఈరోజు నదీ స్నానం అంటే అందరికీ వీలు పడకపోవచ్చు. అలాంటప్పుడు మనం స్నానం చేసిన నీటినే నదీ జలాలుగా భావించి స్నానం చేయొచ్చు. కార్తీక మాసంలో ఎలా అయితే పొద్దున్నే స్నానం చేసి దీపారాధన చేసుకునే వాళ్ళము, ఈ మార్గశిర మాసంలో కూడా తప్పకుండా అలాగే ప్రాతకాలమే లేచి తర్వాత స్నానమాచరించి చక్కగా లక్ష్మీనారాయణను పూజ చేసుకుంటే చాలా మంచిది. మార్గశిర మాసంలో ఇంకా విశేషమైన రోజులు ఏంటంటే మార్గశిర లక్ష్మీవారాలు. మార్గశిర లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. మార్గశిర లక్ష్మీవారాల్లో పూజతో పాటు వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించాలి. వ్రత కథ కూడా ఉంటుందండి, కథ కూడా చదువుకోవాలి. అలా ఆ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఆ తరువాత పుష్యమాసంలో వచ్చే మొదటి వారం కూడా పూజ చేస్తారండి లక్ష్మీదేవికి. అలా పూజ చేసి తన శక్తానుసారము ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం ఇవ్వచ్చు. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఎంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మార్గశిర మాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది. ఈ నెలలోనే సూర్యుడు ధనుస్ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ కాలమంతా ధనుర్మాసంగా భావిస్తారు. వైష్ణవులకు ధనుర్మాసం అత్యంత ముఖ్యమైన సందర్భం. శ్రీమన్నారాయణుడిని అర్చించేందుకు ఈ మాసం ప్రధానమైనది. పెళ్లి కావలసిన అమ్మాయిలు కాత్యాయని వ్రతం ఆచరించటం, తమలోని భక్తిభావం స్థిరమయ్యేలా గోదాదేవి రచించిన పాసురాలను చదవటం ఈ మాసం ప్రత్యేకతలు. కార్తీక మాసం లాగానే మార్గశిర మాసంలో కూడా ప్రతిరోజు ఒక పండగే. గోకులంలో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి చేసిన వ్రతమే కాత్యాయని వ్రతం. మార్గశిర మాసంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందారట. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసంలో అన్ని గురువారాల్లోనూ లక్ష్మీదేవి పూజను ఆచరించడం సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యము కలుగుతాయని చెప్తారు. మార్గశిర మాసంలో సూర్యోదయ సమయంలో నిద్రలేచి శ్రీ మహావిష్ణువుని పూజించి మహావిష్ణువు వద్ద ఆవు నెదితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం, భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. దట్టమైన మంచు కురిసే హేమంత ఋతువులో తెల్లవారుజామున వాకిట్లో ఆవు పేడతో కల్లాపి చల్లి అందమైన రంగవల్లికలు తీర్చడం ఆలయాలలో తిరుప్పావై పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పొంగలి ప్రసాదాల ఘుమఘుమలు వెరసి మార్గశిర మాసం. నిజంగా మాసాలకు తలమానికమే. ఇంతటి విశిష్టమైన మార్గశిర మాసాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకుందాం. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదని చెప్తారు. అనేక విశేషమైన పండగలు ఉండే మార్గశిర మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. కార్తీక మాసం ఎలా అయితే చేసుకున్నామో మార్గశిర మాసం కూడా అంతే బాగా చేసుకోవాలని, అంతే శక్తి ఆ లక్ష్మీనారాయణలో మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.